హలో అండి, వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్. ఈరోజు మనం క్లౌడ్ కనెక్టర్ అంటే ఏంటి అన్న దాని గురించి, అసలు మన క్లౌడ్ కనెక్టర్ని ఎట్లా యూజ్ చేస్తాం, అది మనకు వచ్చేసి ఎస్ఏపి సిపిఐ నుంచి ఆన్ ప్రెమిస్ సిస్టమ్ని కనెక్ట్ చేయాలన్నప్పుడు మీకు అది డీటెయిల్గా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చదువుతాను క్లౌడ్ కనెక్టర్ గురించి. ఇప్పుడు అదైతే చూద్దాం. అంతకన్నా ముందు మన కోర్సు ఎస్ఏపి సిపిఐ ఫుల్ కోర్స్ అనేది మన టెక్ సిపిఐ జోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా తీసుకోవాలి ఏంటన్న దాని గురించి డౌట్ ఉంటే ఈ వీడియో చూస్తే మీరు డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే టెక్ సిపిఐ జోన్ అని చెప్పి మీకు వచ్చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీరు ఇక్కడ ఏం టాపిక్స్ కవర్ అవుతుందో చూడొచ్చు ఈ వీడియో. ఆ తర్వాత ఫుల్ కోర్స్ ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇప్పుడైతే క్లౌడ్ కనెక్టర్ గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకున్నాం. చలో, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో చూద్దాం. ఓకే, ఇది మన యూట్యూబ్. ఇప్పుడైతే మనం క్లౌడ్ కనెక్టర్, ఓకే, క్లౌడ్ కనెక్టర్ అన్నది అసలు ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఓకే, క్లౌడ్ కనెక్టర్ అంటే ఏంటి, అది మనకి ఎస్ఏపి సిపిఐలో ఎట్లా యూజ్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకున్నాం. మీకు క్లియర్గా పిన్ టు పిన్ ముందు కొంచెం థియరిటికల్గా ఉంటుంది, ఆ తర్వాత రియల్గా సాఫ్ట్వేర్స్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలి ఏంటి ఎట్లా ఇన్స్టాల్ చేయాలన్నది మొత్తం కంప్లీట్ గైడ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చూడొచ్చు. ఓకే, అవి చూద్దాం. ఇప్పుడు ముందుగా ఈ క్లౌడ్ కనెక్టర్ అనేది అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకి క్లౌడ్ కనెక్టర్ అన్నది అసలు ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే డయాగ్రామ్ వేసి చూపిస్తున్నా చూడండి. మనకి బీటీపీ అన్నది ఒక పేరెంట్ అనుకోండి. ఓకే, ఈ బీటీపీలో చైల్డ్ వచ్చేసేసి మనకి సిపిఐ. ఇట్లా మనకి చాలా ఉన్నాయి, అవునా? అట్లానే మనకి థర్డ్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఆన్ ప్రెమిస్ సిస్టమ్స్ అని ఉంటాయి. క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఆన్ ప్రెమిస్. ఓకే, ఆన్ ప్రెమిస్ అని రెండు ఉంటాయి. ఓకే, మనం క్లౌడ్తో కనెక్ట్ అయ్యాల్సినప్పుడు ఏంటంటే ఈ క్లౌడ్ కనెక్టర్ అన్నది అవసరం ఉండదు మనకి. ఓకే, అదే మనం ఆన్ ప్రెమిస్తో కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇది మనకి మస్ట్ నీడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎస్ఏపి బీటీపీలో సిపిఐ ఒక చైల్డ్. ఓకేనా, ఇప్పుడు ఆన్ ప్రెమిస్ సిస్టమ్ అన్నది ఒకటి ఉందనుకోండి. ఒక్క నిమిషం. ఆన్ ప్రెమిస్ సిస్టమ్ ఒకటి ఉందనుకోండి. ఈ సిస్టమ్తో ఈ సిపిఐని ఇంటర్లింక్ చేయాలంటే మధ్యలో మనకి ఈ క్లౌడ్ కనెక్టర్ అన్నది ఉంది చూసారా. క్లౌడ్ కనెక్టర్ అన్నది మనం యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇది మనకి అసలు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటి అన్న దాని గురించి చెబుతాను. అంతకంటే ముందు అసలు మనకి ఈ ఐఫ్లో అన్నది ఎట్లా డెవలప్ చేస్తాం అన్న దాని గురించి చూడండి. ఇది మనకి సెండర్ సిస్టమ్, ఇది మనకి రిసీవర్ సిస్టమ్ అనుకోండి. రిసీవర్ సిస్టమ్ ఏంటిదంటే ఇప్పుడు మనం ఏం వాడదాం, ఇక్కడ ఎస్ఎఫ్టిపి వాడదాం. ఓకే, ఇక్కడ మనకి ఇది సిపిఐ, ఇది వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి హెచ్టిటిపి ఎస్ని వాడతాం. ఇది వచ్చేసేసి మనం ఇక్కడ వచ్చేసేసి ఆన్ ప్రెమిస్ సిస్టమ్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇస్తున్న డేటా వచ్చేసేసి XML, ఇక్కడ మనకు రావాల్సింది CSV. ఓకే, ఈ మధ్యలో వచ్చేసేసి డైరెక్ట్ సిపిఐ నుంచి ఇక్కడికి కనెక్షన్ వచ్చేసేసి మనం ఆన్ ప్రెమిస్ సిస్టమ్ ఇది. ఓకే, ఆన్ ప్రెమిస్ సిస్టమ్. ఓకే, ఈ ఆన్ ప్రెమిస్ సిస్టమ్ని కనెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఇది కావాలి మనకి. ఓకే, రెడ్డే కదా, ఆపోజిట్లో ఇది వేద్దాం. ఓకే, ఈ క్లౌడ్ కనెక్టర్ అన్నది కావాలి. ఓకే, ఇది ఎట్లా మనం అసలు ఎట్లా చేస్తాం ఏంటన్న దాని గురించి నేర్చుకుందాం. ఇది మనకి మొత్తం ఫ్లో అయితే. ఓకే,
ఈ క్లౌడ్ కనెక్టర్ ఉంటేనే మనకి ఆన్ ప్రెమిస్ సిస్టమ్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం ఉంటుంది. ఓకే, దీనికి మనకి ఐడి అని ఉంటుంది, ఐడి ఇవ్వాలి. అదే క్లౌడ్ అనుకోండి, ఇది అనుకోండి, ఇది ఏం అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు. అదే మనకి క్లౌడ్ కాదు ఆన్ ప్రెమిస్ సిస్టమ్ అనుకోండి, కంపల్సరీ క్లౌడ్ కనెక్టర్ అనేది వాడతాం. క్లౌడ్ కనెక్టర్ ఇప్పుడు అసలు ఎక్కడ వాడతాం ఏంటన్నది మీకు క్లారిటీ వచ్చింది కదా థియరిటికల్గా. ఇప్పుడు మనం రియల్గా అసలు ఎట్లా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎట్లా కనెక్షన్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెబుతాను. అది మనం ముందు సాఫ్ట్వేర్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని నేర్చుకుందాం. ఆ తర్వాత అది అసలుకి ఎట్లా వర్క్ అవుతుంది, ఏంటి, ఎట్లా కనెక్ట్ చేస్తాం అన్నది, ఎట్లా కాన్ఫిగ్ చేస్తాం అన్నది నేర్చుకుందాం. ఓకే, చలో చూసేద్దాం. డెస్క్టాప్ మోడ్లో ఇప్పుడు కనెక్ట్ అవుదాం. హలో అండి, వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్. మనం ఇంతవరకు అయితే థియరిటికల్గా వాట్ ఈజ్ క్లౌడ్ కనెక్టర్ అన్న దాని గురించి, అసలు మనం ఎక్కడ వాడతాం ఏంటి అన్న దాని గురించి తెలుసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు వచ్చేసేసి మనం నేర్చుకోబోతుంది ఏంటంటే క్లౌడ్ కనెక్టర్ని అసలు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి, అసలు దాని నుంచి డేటా అన్నది ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక సింపుల్ ఒక ఫ్లో లాగా డిజైన్ చేసి కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆన్ ప్రెమిస్ సిస్టమ్తో ఎట్లా కనెక్ట్ చేస్తాం, అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ రియల్ టైంలో ఎట్లా కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అన్న దాని గురించి మొత్తం అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మీకు క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేయడానికి మీకు వచ్చేసేసి ముందుగా మనం వెబ్సైట్కి వెళ్దాం. ఇది మన వెబ్సైట్ కదా, ఇందులో మనకు వచ్చేసేసి షేర్డ్ కోడ్స్ అని ఉంది చూసారా, దీనికైతే వస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్స్, మనకి షేర్డ్ కోడ్స్ కాదు సాఫ్ట్వేర్స్ అని ఉంది చూసారా, ఇక్కడికి రావాలి. మనకు ప్రజెంట్ జావాకి సంబంధించినటువంటి జేడీకే ఫైల్స్ కావాలి మనకి. జేడీకే డెవలప్మెంట్ కిట్కి సంబంధించి మనకి ఫైల్స్ కావాలి. దాంతోపాటు వచ్చేసేసి ఇంకోటి మనకి ఎస్ఏపి క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది, అది కూడా కావాల్సి ఉంటుంది. అది మనం లోకల్గా మనం ఇన్స్టాల్ చేసుకొని దాన్ని అయితే యూస్ చేస్తాం. రియల్ టైంలో ఏంటంటే క్లౌడ్లో ఉంటుంది, మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ మనకి మన బేసిస్ టీమో లేకపోతే దానికి మనకి ఎవరైతే క్లౌడ్ కనెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారో క్లయింట్కి సంబంధించిన వాళ్ళు మనకి ఏంటంటే ఆ క్రెడెన్షియల్స్ అన్నది ఇస్తారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మెయిల్లో కనెక్ట్ అయితే. ఇప్పుడైతే మనం చేసేది ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేయడానికి ముందు ఇక్కడ సాఫ్ట్వేర్స్ అని చూసారా, ఈ ట్యాబ్కి రండి. ఇక్కడ మీకు పోస్ట్ మ్యాన్, ఆల్రెడీ సోప్ యూఐ అవి మొత్తం డౌన్లోడ్ చేయడం, క్లియోపాట్రాకి సంబంధించి పీజీపీకి సంబంధించి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్లో యూస్ చేస్తాను చూసారా, అవి మొత్తం ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఏంటి అన్నది ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి సిపిఐ క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి ఇప్పుడు న్యూగా ఇది అయితే యాడ్ అయ్యడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తాం. ఓకే, ఇది మీకు డైరెక్ట్గా యాక్సెస్ రాదండి, మీరు ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సాఫ్ట్వేర్స్ మొత్తం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఇది వీడియో అన్నది ఓపెన్గా ఉన్నా సరే, ఇదేంటంటే సాఫ్ట్వేర్స్ అవి కావాలంటే మీరు ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ మొత్తం ప్రాపర్గా కావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మనకి క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంది చూసారా, దాన్ని డౌన్లోడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. మనం ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం ఇది విండోస్ ప్లాట్ఫామ్ అనుకోండి, లైనెక్స్ ప్లాట్ఫామ్ అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సిన వాళ్ళకి ఇది. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మ్యాక్ ఓఎస్ వాడుతున్న వాళ్ళకి ఏంటంటే డౌన్లోడ్ చేయడానికి ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి ఇక్కడైతే నేను చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ పోర్టల్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసేసి సారీ, ఇక్కడ మనకి బ్యాక్ వెళ్తానా. ఓకే, దీన్ని కనెక్ట్ చేస్తేనే అంటే దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఏమవుతారంటే ఒక పోర్టల్లోకి వెళ్తారు మీరు. ఇక్కడ నుంచి మనం ఏ పోర్టల్కి వెళ్తున్నాం చూడండి, మ్యాక్ ఓఎస్ వాళ్ళకి ఎక్స్పెషల్గా చెబుతున్నాను. ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళలో చాలామంది మ్యాక్ ఓఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇది స్పెషల్గా చెబుతున్నాను. ఇక్కడ మీకు మ్యాక్ ఓఎస్ అని చూసారా, దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క హార్డ్వేర్ ఏది ఏంటి i5 లేకపోతే i5 చిప్, అంటే i5 అంటే ఇంటెల్ చిప్పా లేకపోతే M1 అంటే యాపిల్ చిప్పా అన్న దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి జేడీకే ఫైల్స్ అవసరం ఉంటాయి. జేడీకే ఫైల్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ ఇదేంటంటే జస్ట్ మీరు ఒక క్లిక్ చేయగానే విండోస్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అగ్రిమెంట్ అన్నది నువ్వు చదివావా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్పి అంటే చాలు. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది చూసారా ఫైల్. ఇది 95 MB ఉంటుంది.
ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ నుంచి దీన్ని అయితే నేను స్టాప్ చేస్తున్నా. డౌన్లోడింగ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ మనకు రిక్వైర్మెంట్ ఏంటంటే దీంట్లోనే మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. ఇప్పుడు మనకి దీంట్లో రిక్వైర్మెంట్ అంటే రెబెక్స్. ముందు ఈ క్లౌడ్ కనెక్టర్ అని ఇన్స్టాల్ చేసుకుందాం. ఆ తర్వాత 1 బై 1 చెప్పుకుంటూ వద్దాం. సాఫ్ట్వేర్స్ అన్ని 1 బై 1 డౌన్లోడ్ చేసుకుంటే ఒకేసారి మీకు కన్ఫ్యూజ్ అవుతారు దానివలన. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే డౌన్లోడ్స్కి వెళ్తున్నా. డౌన్లోడ్స్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఏం లేదు, దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు క్లౌడ్ కనెక్టర్ 2.16.2 అని చెప్పి సెటప్ అని ఉంది చూసారా, దీన్ని నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసే బిఫోర్ ఏం చేస్తారంటే జేడీకే ఫైల్స్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఒక్క నిమిషం దీన్ని బ్యాక్ వెళ్తారా. ఓకే, జేడీకే ఫైల్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇది మన బ్రౌజర్ కదా, మన సాఫ్ట్వేర్కి సంబంధించి. యాక్చువల్గా ఇనీషియల్గా ఇక్కడ మనకి మీరు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఐడి ఉంటుంది. ఇది జస్ట్ డెమో పర్పస్ మీకు చూపించాలి కాబట్టి నేను ఏంటంటే 1 2 3 4 5 అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా లాగిన్ అయితే అవ్వడం జరిగింది. ఒకవేళ మీరు లాగిన్ అయ్యి మీ పని అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాగౌట్ చేసేయండి. ఓకేనా, ఇదేంటంటే ఈ ఈ పేజ్. ఓకే, ఇక్కడైతే మీ యొక్క క్లౌడ్ కనెక్టర్ సాఫ్ట్వేర్ అన్నది మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీరు స్పెసిఫిక్గా మ్యాక్ బుక్ మాత్రమే యూస్ చేస్తున్నాం మేము అన్న వాళ్ళకి దీనికి వెళ్తారు. ఓకేనా, ఫస్ట్ బటన్కి వెళ్తారు. దీనికి వెళ్ళి మీ యొక్క స్పెసిఫిక్గా మీ యొక్క మీ మ్యాక్ వర్షన్ని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే M1 చిప్ ఉంటుంది, దాంట్లో ఇంటెల్ అని ఉంటుంది. మీది ఏ చిప్ దాన్ని బేస్ చేసుకొని, అంటే ఇంటర్నల్గా ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ప్రాసెసర్ని బేస్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి ఉన్నాయి చూడండి. దీంట్లో లైనెక్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు లైనెక్స్ సిస్టమ్ వాడుతున్నట్లయితే. లేదు, లైనెక్స్లో మళ్ళీ పోర్టబుల్ అని కూడా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు మీరు మ్యాక్ ఓఎస్ వాడుతున్నట్టయితే దీనికి మీరు దాంట్లో మనకు వచ్చేసి స్పెషల్గా x86 అని ఉంటుంది, ఒక ఆర్కిటెక్చర్ అది. ఇంకోటి వచ్చేసేసి ఏఆర్ ARCH64 అని ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ మీ సిస్టమ్కి ఏది సపోర్ట్ చేస్తుందో చూసుకొని దాన్ని బట్టి ఈ క్లౌడ్ కనెక్టర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ మ్యాక్ బుక్లో ఈ రెండు వర్షన్స్లో ఏదో ఒకటి అయితే పక్కా ఇన్స్టాల్ అవుతుంది. మీ రిక్వైర్మెంట్ మీ చిప్పు M1 లేకపోతే ఇంటెల్ అన్నది బేస్ చేసుకొని మీరు ఈ రెండిట్లో ఒకదాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎస్పెషల్గా మ్యాక్ ఓఎస్లో ఇన్స్టాల్ చేసే వాళ్ళ కోసం స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మ్యాక్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం క్లౌడ్ కనెక్టర్ అన్నది ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఫేస్ చేయకూడదు ప్రాబ్లం అని చెప్పి ముందుగానే చెబుతున్నా. ఓకేనా, మ్యాక్ ఓఎస్ని బేస్ చేసుకొని మీ మీ ప్రాసెసర్ని బేస్ చేసుకొని M1 లేకపోతే ఇంటెల్ బేస్ చేసుకొని మీరు ఈ రెండిట్లో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మీరు ఒకవేళ విండోస్ యూస్ చేస్తున్న వాళ్ళు 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంటుంది. ఓకేనా, మీ 64 బిట్ 32 బిట్ అన్నది బేస్ చేసుకొని మీరైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. x86 64 అని చూసారా, ఇదైతే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, దీంట్లో మీ 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ని బేస్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఇది మనకి జిప్ ఫైల్ అనమాట, రెండు కలిసి వస్తాయి మనకి, ఒక కాంబో లాంటిది ఇది. ఓకేనా, దీంట్లో మన ఏదన్నా పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఎట్లా అది రికవర్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా చూసుకోవచ్చు. ఓకేనా, జిప్ ఫైల్ ఉంటుంది ఇది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అదంతా అవసరం లేదు. ఇదేంటంటే మీరు విండోస్కి ఏంటంటే అసలు ఇంతవరకు వచ్చి మీరు ఇది మొత్తం సెట్ చేయాల్సిన అవసరం లేదు. విండోస్కి ఏం చేస్తారంటే డైరెక్ట్గా మన క్లౌడ్ కనెక్టర్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ లాగిన్ అయిపోతాం. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మీరు లాగిన్ అవుతారు. జస్ట్ డెమో పర్పస్కి కాబట్టి ఇక్కడ మనకేంటంటే 1 2 3 4 5 అని ఉంది. ఓకేనా, మీరు దీన్ని బట్టి లాగిన్ అవ్వాలని చెప్పి చూడబాకండి, అదేంటంటే యాక్సెస్ రాదు ఒకవేళ మీకు లాగిన్ చేయడానికి ట్రై చేస్తే. ఓకే, ఇది జస్ట్ నేను డెమో పర్పస్కి ఇప్పుడు చెప్పాలి మీకు ఎట్లా ఏంటి ఎట్లా చేస్తామన్నది తెలియాలి కాబట్టి
ఇట్లా అయితే నేను ఒక క్రియేషన్ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అన్న క్రియేట్ చేసి దాంతో లాగిన్ అయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్లౌడ్ కనెక్టర్ ఇదేంటంటే ఎక్స్పెషల్గా మ్యాక్ ఓఎస్ వాడేవాళ్ళు ఈ బటన్కి వెళ్ళండి. ఎందుకంటే మ్యాక్ ఓఎస్కి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్తోనే ఇన్స్టాల్ అవుతుంది. పాత బ్యాచ్ ఫైల్స్ మనకి ఏదైతే ఉంటాయో అవి ఇన్స్టాలేషన్కి ప్రాసెస్ కాదు. సో దానివల్ల మ్యాక్ ఓఎస్ వాడేవాళ్ళు దీనికి వెళ్ళాలి. ఒకవేళ విండోస్ వాడుతున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ నుంచి ఫైల్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి వచ్చేసి క్లౌడ్ కనెక్టర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ జేడీకే ఫైల్స్ మీరు ఒకవేళ మ్యాక్ ఓఎస్ వాడుతున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇది ఓకే, ఇదొకటి. ఓకే, దీన్ని జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. మీరు ఒక పోర్టల్కి వస్తారు. ఇక్కడ మీ అకౌంట్ని ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ నేను జస్ట్ ఏం చేశానంటే నా ఇండియన్ అకౌంట్ కాబట్టి ఇక్కడ నుంచి నేను జస్ట్ ఇక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేస్తున్నా. ఓకే, అదే మీరు యూఎస్ వేరే కంట్రీస్ నుంచి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ యొక్క రీజన్ని బట్టి మీ యొక్క ఒరాకిల్ అకౌంట్ అన్న డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు జేడీకే ఫైల్స్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే మా టీంతో మీరు వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీకు ప్రాపర్గా గైడెన్స్ అన్నది ఇస్తారు. ఓకే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ యాక్సెస్ ఉండదు కాబట్టి ప్రాపర్గా వాళ్ళు ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మొత్తం మీకు ఏ టు జెడ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీకు అదే మీరు మ్యాక్ ఓఎస్కి వాడుతున్నప్పుడు మాత్రం మీరు ఈ రెండు పోర్టల్స్లో వెళ్తారు. ఓకే, ఇవి రెండు 1, 2 ఓకేనా, మ్యాక్ ఓఎస్కి ఇది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకవేళ విండోస్ నార్మల్ మిషన్ వాడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్స్ ఇచ్చాను. ఇక్కడ నుంచి జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే చాలు, మీకు డ్రైవ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే చాలు మీకు డ్రైవ్ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ అవుతుంది చూడండి, ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. నేనైతే ప్రెజెంట్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంటర్నల్గా. ఓకే, ఇప్పుడు అదే మళ్ళీ ఇంకొక వర్షన్ ఇది. ఓకే, రెండు వచ్చేసేసి ఇది రెండోది. ఇక ఇవి రెండు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు కంపల్సరీ. ఇక్కడ నుంచి జస్ట్ ఒక్కసారి డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే చాలు డౌన్లోడ్ అయిపోతాయి. విండోస్ మిషన్ వాడుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇవి రెండు ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ అన్నది ఎట్లా ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే క్లౌడ్ కనెక్టర్కి జస్ట్ ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి ఫైల్స్ నేను జస్ట్ నా ఫైల్ మేనేజర్కి అయితే వెళ్తాను. మీరు ఇట్లా డౌన్లోడ్ అయిన ఫైల్స్ మీ డౌన్లోడ్స్లో ఫైల్ మేనేజర్లో ఉంటాయి. ఓకే, ఇవి రెండు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి ఒకసారి. జస్ట్ ఏం లేదు, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ జేడీకే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి జావా డెవలప్మెంట్ కిట్కి సంబంధించి ఇవి రెండు కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి మీరు. ఓకేనా, డౌన్లోడ్ చేసిన ఫైల్స్ మీ విండోస్ మిషన్లో కంపల్సరీ ఇన్స్టాల్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్పీడ్ని బట్టి ఉంటుంది. మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ ఉంది, ఏం చేయమంటారు అని అడుగుతుంది. నేను మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ రీఇన్స్టాల్ చేయమని చెబుతున్నా. ఓకే, పాత దాన్ని రిమూవ్ చేసి ఇది రీఇన్స్టాల్ చేయమని చెబుతున్నా. ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర ఫైల్స్, అవి ఎట్లా చూడాలన్నది కూడా చూపిస్తాను. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్లా ఉంటుంది ప్రాసెస్ రీఇన్స్టాలేషన్. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి డౌన్లోడ్ అయితే అయిన ఫైల్స్ని ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ ఆ పాత ఫైల్ని రిమూవ్ చేసేసింది. ఇప్పుడు న్యూ ఫైల్ అన్నది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. దీన్ని జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది. మీరు జావా డెవలప్మెంట్ కిట్కి సంబంధించిన ఫైల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవడం ఎట్లా అని చెప్పి కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం అది ఎట్లా డౌన్లోడ్ చేసింది ఎట్లా ఇన్స్టాల్ చేయాలన్నది చూపిస్తున్నాను ఇప్పుడు నేను. క్లౌడ్ కనెక్టర్
ఇన్స్టాల్ చేసే బిఫోరే మీరు ఈ ప్రాసెస్ అన్నది చేయాలి. ఓకే, క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తానంటే కుదరదు. ఈ ప్రాసెస్ జావా డెవలప్మెంట్ కిట్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ డన్ అయిన తర్వాత క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నెంబర్ 2 అనమాట, స్టెప్ 2 అనమాట అది. ఓకే, అప్పుడు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. జస్ట్ నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నా. ఇవి ఇన్స్టాల్ అయిన ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అన్న దాని గురించి మీకు చూపిస్తున్నా చూడండి. మీరు విండోస్ మిషన్ వాడుతున్నట్లయితే కంట్రోల్ ప్యానల్ అన్నది ఓపెన్ చేసుకోండి. దాంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు ఏంటంటే ఇక్కడ మీ జావా డెవలప్మెంట్ కిట్కి సంబంధించినటువంటి ఇట్లా 2 ఫైల్స్ ఇన్స్టాల్ అయినట్లు మీకు ఫైల్స్ చూపించాలి. అప్పుడు మాత్రమే మీకు ఇది వర్క్ అవుతుంది ప్రాపర్గా. ఓకే, ఎట్లా ఇన్స్టాల్ చేయాలన్నది, ఎట్లా చెక్ చేయాలన్నది కూడా చూపించాను కదా. ఓకే, కంట్రోల్ ప్యానల్కి వెళ్తే అక్కడ నుంచి చూసుకోవచ్చు ఇన్స్టాల్ అయినటువంటి ఫైల్స్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జావా డెవలప్మెంట్ కిట్కి సంబంధించిన 2 ఫైల్స్ అనేది ఇన్స్టాల్ చేయండి. నేను యాక్చువల్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫైల్ ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే ప్రాసెస్ సేమ్ టు సేమ్ కాబట్టి మళ్ళీ అది కూడా ఇన్స్టాల్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. ఓకే, ఈ విధంగా మీరైతే ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్కడ సాఫ్ట్వేర్ ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ సాఫ్ట్వేర్ అన్నది ఇక్కడ ఉంది చూడండి. క్లౌడ్ కనెక్టర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. దీన్ని జస్ట్ ఇక్కడ నుంచి డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి డబుల్ ట్యాప్ చేయగానే వెల్కమ్ టు ద క్లౌడ్ కనెక్టర్ 2.16.2 సెటప్ అని వచ్చింది చూసారా. దీన్ని జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీరు పాత్ అనేది చూస్ చేయాల్సి ఉంటుంది. పాత్ కోసం మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం వచ్చేసేసి ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేస్తున్నా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు మీ ఫైల్ మేనేజర్కి వెళ్ళిపోండి. మీ ఫైల్ మేనేజర్కి వెళ్ళిపోయి ఇక్కడ విండోస్ 11 సి అని చూసారా, దీంట్లో జస్ట్ ఒక రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ఫోల్డర్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నేను క్లౌడ్ కనెక్టర్ యూస్ చేస్తున్నాను కాబట్టి సిసి అని ఇస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి పెట్టాను మీరు చూసినట్లయితే. ఇక్కడ నా కర్సర్ చూడండి. సో దానివల్ల నేనైతే ఆల్రెడీ సిసి అన్నది ఉంది, ఇంకెందుకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకైతే నేను ఏదే క్రియేట్ చేయట్లా. దీని లోపల చూడొచ్చు ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు ఫైల్స్. ఓకే, ఈ విధంగా ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ చేసుకోండి. మీరు క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి ఫుల్ ఫామ్ అయినా పెట్టుకోండి. నేనైతే జస్ట్ సిసి అని ఇచ్చాను. సిసి అన్నా సరే క్లౌడ్ కనెక్టర్ అని నాకు ఐడియా ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని నేను మినిమైజ్ చేసేస్తున్నా. ఆ సోర్స్ ఫైల్ని నేను అక్కడైతే ఏదైతే ఫైల్ అన్నది ఫోల్డర్ అన్నది క్రియేట్ చేశానో ఇక్కడ మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో క్లౌడ్ కనెక్టర్ సంబంధించినటువంటి మొత్తం ఫైల్స్ అక్కడ ఇన్స్టాల్ అవుతాయి. దాన్ని ఎట్లా అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ బ్రౌజ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, నా కర్సర్ చూడండి ప్రాపర్గా. ఆ తర్వాత విండోస్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సిసి అని ఉంది చూసారా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఫోల్డర్ పాత్ చూడొచ్చు, C:/CC/ అని ఉంది చూసారా. ఇప్పుడు సిసిలో అయితే ఇన్స్టాల్ అవుతుంది నేనేమి ఇన్స్టాల్ చేసిన దాన్ని. ఓకే అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇది డిఫాల్ట్ పోర్టు. ఈ పోర్ట్ నెంబర్ డిఫాల్ట్ మనకి వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేశారనుకోండి పోర్టు, అదే పోర్టుని మీరు ఇక్కడ యుఆర్ఎల్ అని లాగా ఇస్తాం మనం. లోకల్ హోస్ట్ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. లోకల్ హోస్ట్ అని చెప్పి ఇట్లా మనం క్లౌడ్ కనెక్టర్ని కనెక్ట్ అవుతాం. ఓకేనా, ఆ టైంలో ఇక్కడ పోర్టు 8443 అని ఉంటుంది. 8443 అని చూసారా, ఇది డిఫాల్ట్ పోర్ట్ అని వస్తుంది చూసారా. లోకల్ హోస్ట్ కాలన్ 8443 అని ఉంది. 8443 అన్నది ఇక్కడ మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో ఇక్కడ డిఫాల్ట్గా ఉంది చూసారా. ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేశారనుకోండి, ఇక్కడ లోకల్ హోస్ట్ పోర్ట్ ఏదైతే ఉందో 8443 ఏదైతే ఉందో, ఇక్కడ లోకల్ హోస్ట్ పోర్ట్ ఏదైతే ఉందో, మీరు లోకల్ హోస్ట్ అన్నది కామన్గా కొడతారు. ఆ తర్వాత కాలం తర్వాత మీరు అక్కడ ఏదైతే నెంబరింగ్ అన్నది చేంజ్ చేస్తారో అదే నెంబరింగ్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. అదంతా ఎందుకండి, నేను నార్మల్గా యూనిక్గా అట్లా ఏం పెట్టుకుని నార్మల్ డిఫాల్ట్ ఏది ఉందో అదే పెడతానని చెప్పి అనుకున్నట్లయితే ఇదే కంటిన్యూ చేసేయండి. ఇక్కడ అదే పోర్టుకి ఆ పోర్టుకి సంబంధించినటువంటి నెంబర్ అన్నమాట ఇది. ఓకే, ఈ నెంబర్ అన్నది ఇక్కడ సేమ్ టు సేమ్ అదే ఇచ్చేస్తున్నా, నేను ఏం చేంజ్ చేయట్లా. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి జేడీకే డైరెక్టరీ అన్నది చూస్ చేయాలి. ఇక్కడ నుంచి నేనైతే ఈ డైరెక్టరీ అన్నది చూస్ చేస్తున్నా. జస్ట్ 15.0.2 అన్నది చూస్ చేస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే స్టార్ట్ క్లౌడ్ కనెక్టర్ 2.16.2 ఆఫ్టర్ ఫినిషింగ్ ద సెటప్. ఇది ఏదైతే ఇన్స్టాలేషన్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఆ తర్వాత ఇది నువ్వు రన్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్పి నేను ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నా. ఓకే,
ఇక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత ఎస్ అని అంటున్నానంటే ఇక్కడ మీరు ఈ బటన్ని క్లిక్ చేశారనుకోండి, దీన్ని క్లిక్ చేసి ఇట్లా పెడితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. లేదు స్టార్ట్ అవ్వద్దు అన్నట్లయితే దీన్ని ఇట్లా చెక్ బాక్స్ ఎంటీగా వదిలేయండి. ఓకే, స్టార్ట్ అవ్వాలంటే ఇట్లా. ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ ఇన్స్టాలేషన్ అని అడుగుతుంది. ఎస్. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి క్లౌడ్ కనెక్టర్ అన్నది ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నది బిగిన్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నానంటే జస్ట్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే షురు. ఓకే, ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నది మనం డన్ చేస్తాం. క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి స్టెప్స్ మొత్తం ప్రాపర్గా ఫాలో అవ్వండి. 1-2 సార్లు వీడియో చూడండి, లేకపోతే వీడియో చూస్తా ఒక ట్యాబ్లో ఇంకో ట్యాబ్లో ఏంటంటే ఇన్స్టాలేషన్ అన్నది డన్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లౌడ్ కనెక్టర్ 2.16.2 హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పి రావడం అయితే జరిగింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, జస్ట్ క్లోజ్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన క్లౌడ్ కనెక్టర్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టార్ట్ రన్నింగ్లో ఉందా లేదా అన్నది ఎట్లా చెక్ చేయాలి క్లౌడ్ కనెక్టర్ అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీ టాస్క్ మేనేజర్ అన్నది ఓపెన్ చేయండి. ఓకే, తెలుసు కదా టాస్క్ మేనేజర్ అంటే ఏంటన్నది, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఫైనల్గా మన యొక్క క్లౌడ్ కనెక్టర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాలేషన్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మీ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. మీ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, జస్ట్ CLOUD అని చెప్పి ఇక్కడ నుంచి క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి ఉంటుంది. దీన్ని జస్ట్ సెర్చ్ చేయండి. వచ్చిందనుకోండి, ఓకే ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఓకే, అంటే అక్కడ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి టెస్ట్ చేస్తామంటే ఆ తర్వాత ఇది అసలు స్టార్ట్ అయిందా లేదో చూడడం కోసం టాస్క్ మేనేజర్ అని చెప్పి మీ విండోస్ పీసీలో ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ సర్వీసెస్ నుంచి చూసారా ట్యాబ్ లాస్ట్లో నా కర్సర్ చూడండి, ఇక్కడ దీనికి వెళ్ళండి. ఇక్కడ క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ బాక్స్లో CLOUD క్లౌడ్ కనెక్టర్. ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్టయితే రన్నింగ్ స్టేటస్లో ఉందని చెప్పి చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే మన క్లౌడ్ కనెక్టర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది, రన్ అవుతుందని చెప్పి అర్థం. ఓకే, ఒకవేళ ఇది రన్నింగ్ స్టేటస్లో లేకపోతే ఇక్కడ స్టాప్డ్ అని ఉంది చూసారా, ఆ విధంగా వస్తుంది. ఓకే, ఇంతకంటే ముందు మనం ఏం చేయాలంటే మన లోకల్ హోస్ట్ అడ్రస్ అన్నది కావాలి మనకి. లోకల్ హోస్ట్ అడ్రస్ కోసం మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ క్లౌడ్ కనెక్ట్ అని చెప్పి దీన్ని అయితే కాపీ చేస్తాం. ఓకే, సారీ, దీన్ని ఆ బటన్ని క్లిక్ చేసి ఇక్కడికైతే వస్తాం. ఆ తర్వాత ఇక్కడ లోకల్ హోస్ట్ అడ్రస్ అని చూసారా, దీన్ని అయితే కాపీ చేస్తాం. దీన్ని కాపీ చేసి ఒక న్యూ ట్యాబ్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఈ న్యూ ట్యాబ్లో ఏం చేస్తామంటే జస్ట్ సెర్చ్ బాక్స్లో ఈ అడ్రస్ అన్నది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఆ తర్వాత జస్ట్ ఎంటర్ అని క్లిక్ చేస్తాం. ఎంటర్ అని క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిందంటే ఆ తర్వాత అడ్వాన్స్డ్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రొసీడ్ లోకల్ హోస్ట్ అన్సేఫ్ అని ఉంటుంది.
ఇది లోకల్ హోస్ట్ కాబట్టి మనకేంటంటే మన ఇంటర్నల్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. ఓకే. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయంగానే ఇట్లా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటది. దీన్ని గూడా మీరు జస్ట్ మన వెబ్ పేజ్‌కి వెళ్ళండి. వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి యూజర్ నేమ్ అని చెప్పి ఉంటది. దీన్ని జస్ట్ కాపీ అని చేస్తాం. కాపీ చేసి ఆ తర్వాత దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేస్తాం. ఆ తర్వాత సేమ్ పాస్వర్డ్ కూడా అక్కడే ఉంటది. దాన్ని కూడా కాపీ చేస్తాం. ఇదేంటంటే డిఫాల్ట్‌గా ఫస్ట్ టైమ్ లాగిన్ అయ్యడానికి మనకేంటంటే యూజర్ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి జస్ట్ మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే సరిపోయిద్ది. ఓకే. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ యూజర్ నేమ్ మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఎట్లయితే కాపీ చేశారో అట్లానే పాస్వర్డ్ కూడా కాపీ చేసాం. ఇప్పుడు కాపీ చేసిన దాన్ని ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి లాగిన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ అన్నది కొంచెం సేపు లోడ్ అయ్యి మనకి ఒక న్యూ ఇంటర్ఫేస్ కన్నది తీసుకువెళ్ళడం జరుగుతుంది. న్యూ పేజ్ కన్నది ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ పేజ్కి రావడం జరిగింది. ఓకే. ఇక్కడ మనకేంటంటే కరెంట్ పాస్వర్డ్ మీరు ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ అన్నది అక్కడ ఎంటర్ చేశారో ఆ పాస్వర్డ్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు న్యూగా మీరు ఏ పాస్వర్డ్ అన్నది సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. ఓకే. మీ పాస్వర్డ్ అని ఇవ్వండి. ఆ పాస్వర్డ్ సంబంధించి డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ నుంచి రాయండి. ఓకే. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి సేవ్ అని క్లిక్ చేయండి. ఇంతవరకు మనం ఏం చేసామంటే క్లౌడ్ కనెక్టర్ అన్నది డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ మొత్తం అయితే డన్. దానికి పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ ఎట్లా తీసుకోవాలి, అల్లే మనకి డిఫాల్ట్‌గా యూజర్ నేమ్ పాస్వర్డ్‌ని ఎట్లా తీసుకోవాలి, దాని తర్వాత దాన్ని మనం ఎట్లా సెట్ చేసుకోవాలన్నది ఇంతవరకు మన ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మన ఫర్దర్ ప్రాసెస్ ఏంటంటే క్లౌడ్ కనెక్టర్ టు బీటీపీకి మనకి ఎట్లా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలన్న దాని గురించి ఇప్పుడు మనది టాపిక్. ఓకేనా? ఇప్పుడు మనం బీటీపీకి వెళ్తున్నాం. ఇది మన బీటీపీకి సంబంధించిన కాక్పిట్. ఇక్కడ మీకు కనెక్టివిటీ అని చూసారా? దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్లౌడ్ కనెక్టర్స్ అని ఉంది చూసారా? దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్ అకౌంట్ ట్రయల్ క్లౌడ్ కనెక్టర్స్ అని ఉంది చూసారా? ఇక్కడ నో కనెక్టెడ్ నాట్ కనెక్టెడ్ అని ఉంది చూసారా? ఇక్కడ మనకి ఒకవేళ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ మనకి కనెక్షన్స్ అన్నవి చూపించడం జరుగుతుంది. ఓకేనా? ప్రజెంట్ అయితే మనం ఎటువంటి కనెక్షన్స్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి కనెక్షన్స్ కనెక్ట్ అయినట్టు మనకి చూపించట్లేదు. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తానంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మన బీటీపీ అకౌంట్కి ఇది మన బీటీపీ అకౌంట్ కదా. ఓకే. ఇది మనకి బీటీపీ అకౌంట్ ఓవర్ వ్యూకి వెళ్తానా. ఓకే. ఓవర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఓవర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెనెంట్ ఐడి అని చూసారా? దీన్నైతే కాపీ చేసుకోండి. అంతకంటే ముందు మనకు అసలుకి ఈ క్లౌడ్ కనెక్టర్ అన్నది ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. క్లౌడ్ కనెక్టర్ టు బీటీపీ. ఓకే. బీటీపీ కాక్పిట్ టు క్లౌడ్ కనెక్టర్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీ యొక్క బీటీపీ కాక్పిట్ని లాగిన్ చేసుకోండి. మీ సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని యూస్ చేసి. ఓకే. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఒక్క నిమిషం ఇక్కడ మనం ఇది కనెక్షన్స్ ఏం ఎస్టాబ్లిష్ లేదు. ఓకే. ఇప్పుడు మన క్లౌడ్ కనెక్టర్కి వస్తాం. ఇక్కడ మీ యొక్క రీజన్ అన్నది సెలెక్ట్ చేయాలి. అంటే రీజన్ అంటే అసలు మీ సర్వర్ అన్నది ఎక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంది ఏంటన్న దాని గురించి. అంతకంటే ముందు సబ్ అకౌంట్కి సంబంధించిన ఐడి అన్నది ఇక్కడ కాపీ చేసినటువంటి ఐడి అన్నది ఇక్కడ నుంచి ఇదిగోండి టెనెంట్ ఐడి అని చూసారా? ఈ ఐడిని కాపీ చేసాం. ఓకే. ఈ టెనెంట్ ఐడిని కాపీ చేసి మన క్లౌడ్ కనెక్టర్. ఓకే. ఇది క్లౌడ్ కనెక్టర్ ఇక్కడ మీరు చూడొచ్చు అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడైతే యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన యొక్క సర్వర్ అన్నది చూస్ చేయాలి. ఓకే. మనది యుఎస్ ఈస్ట్ ఇది మన సర్వర్ యుఎస్ ఈస్ట్ విఏ ఏడబ్ల్యూఎస్ అదేనా కాదన్నది ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఓకే. యుఎస్ ఈస్ట్ విఏ ఏడబ్ల్యూఎస్ అని చూసారా? అదే మనం
ఇక్కడ యూఎస్ ఈస్ట్ విఏ ఏడబ్ల్యూఎస్ అన్నది చూస్ చేస్తున్నాం. ఓకే, సర్వర్ అన్నది చూస్ చేసాం. ఆ తర్వాత సబ్ అకౌంట్కి సంబంధించినటువంటి ఐడి అన్నది కాపీ చేసాం, ఇక్కడ వేసాం. ఆ తర్వాత దీనికి నేమ్ ఏమని ఇద్దాం అంటే డెవ్ అని ఇద్దాం. జస్ట్ మనం డెవలప్మెంట్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి డిఈవి అని చెప్పి ఇస్తున్నా. ఓకే, ఇక్కడ మీ యొక్క బీటీపీ కాక్పిట్లో లాగిన్ అయినప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో అదే ఈమెయిల్ అడ్రస్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. నేను జస్ట్ అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఓకే ఓకే, నేనైతే ఇక్కడ ఏదైతే మనం మన బీటీపీ కాక్పిట్ని యూస్ చేసి లాగిన్ అవుతున్నామో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ 2 ఫీల్డ్స్లో ఫిల్ చేయడం జరిగింది. లొకేషన్ ఐడి ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఆ నేమ్ అన్నది మనం ఆన్ ప్రెమిస్ సిస్టమ్ కనెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీ లొకేషన్ ఐడి అని అడుగుతుంది. ఆ టైంలో ఈ డేటా అన్నది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నేను ఎస్ఏపి సిపి అని పెట్టి సెట్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్క్రిప్షన్ జస్ట్ సిసి అని పెడుతున్నా, క్లౌడ్ కనెక్ట్ కాబట్టి మనం చేస్తున్నది. జస్ట్ ఇక్కడ నుంచి సిసి అని పెడుతున్నా, జస్ట్ సేవ్ అని క్లిక్ చేస్తున్నా. మీరు బీటీపీ కాక్పిట్ ఏ బ్రౌజర్లో అయితే లాగిన్ అయ్యారో సేమ్ బ్రౌజర్లో క్లౌడ్ కనెక్టర్ కూడా లాగిన్ అవ్వండి. అప్పుడే మీకు ప్రాపర్గా పనిచేస్తుంది. ఇవేం చేయకుండా మీ కనెక్షన్ రావట్లేదు, నాకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అని చెప్పే ప్రాబ్లం రాదనమాట మీరు ప్రాపర్గా ఈ మొత్తం ఫాలో చేస్తే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాన్ఫిగర్ ద క్లౌడ్ సైడ్ హ్యాస్ బీన్ యాడ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ క్లయింట్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే కనెక్షన్ అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిషేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కనెక్టెడ్ అని రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం. క్లౌడ్ కనెక్టర్లో ఇక్కడ మనకి ఒకసారి రిఫ్రెష్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక నాట్ కనెక్టెడ్ అని వచ్చింది, ఇప్పుడు కనెక్టెడ్ అని చెప్పి రావడం జరిగింది. ఓకేనా, ఇది మన బీటీపీ కాక్పిట్లో కనెక్టివిటీలో క్లౌడ్ కనెక్ట్లో ఇందాక చూసినట్లయితే ఏం లేదు, ఇప్పుడు చూసినట్లయితే కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది, కనెక్టెడ్ అని అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు మన క్లౌడ్ కనెక్టర్ అన్నది సక్సెస్ఫుల్గా కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేసాం. ఇది అసలు కనెక్షన్ అన్నది కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా అన్నది ఇప్పుడు ఎట్లా చెక్ చేయాలన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ లొకేషన్ ఐడి అని చూసారా, దీన్ని అయితే కాపీ చేయండి. జస్ట్ దీన్ని కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ మీ యొక్క ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్స్ అండ్ సూట్ అని చూసారా, ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళండి. ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం లోడ్ అవుతుంది. మీరు ప్రాపర్గా అన్ని స్టెప్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. 1-2 సార్లు చూడండి వీడియో, ఆ తర్వాత మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయితే 100% మీకు వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మానిటర్కి వెళ్ళండి, ఆ తర్వాత ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఎస్కి వెళ్ళండి. ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఎస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనెక్టివిటీ టెస్ట్ అని చూస్తారా, దీనికి రండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్ఎస్హెచ్ అని చూసారా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లౌడ్ కనెక్టర్ అని చూసారా లాస్ట్లో, దీన్ని అయితే క్లిక్ చేస్తాం. ఇక్కడ లొకేషన్ ఐడి అన్నది ఇవ్వమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనకి లొకేషన్ ఐడి ఎక్కడ ఉంది, ఇదిగోండి లొకేషన్ ఐడి అని చూడండి, ఇది క్లౌడ్ కనెక్టర్ చూడొచ్చు, అడ్మినిస్ట్రేషన్ అని ఉంది. ఓకే, ఇక్కడైతే మనం క్లౌడ్ కనెక్టర్ సంబంధించిన ఐడి అనేది కాపీ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ ఇస్తున్నా, జస్ట్ ఇక్కడ నుంచి ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లౌడ్ కనెక్టర్ అన్నది రీచ్డ్ అనే వచ్చింది, మన సక్సెస్ఫుల్లీ రీచ్డ్ క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి రావడం జరిగింది. అదే మనకి ఇక్కడ కనెక్షన్ అన్నది లేదనుకోండి, కనెక్షన్ అన్నది లేదనుకోండి, ఇక్కడ మనకి కనెక్షన్ అన్నది లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ డెవ్ అని చూసారా, ఇక్కడ మనం డిస్కనెక్ట్ అని చెప్పి క్లిక్ చేసాం. ఓకే, డిస్కనెక్ట్ అనే కండిషన్లో ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదే కనెక్టివిటీ టెస్ట్ని మళ్ళీ ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ క్లౌడ్ కనెక్టర్ అన్నది మీరు కనెక్షన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఇది డిస్కనెక్షన్ స్టేట్లో ఉన్నప్పుడు డిస్కనెక్ట్ స్టేట్లో ఇదేంటంటే మనకి ప్రాపర్గా కనెక్టివిటీ టెస్ట్ అన్నది ఇక్కడ నుంచి చేస్తుంటే సెండ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే అవ్వట్లేదు చూడండి. అదే ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ స్టేట్కి తీసుకొద్దాం. ఓకే, దీన్ని జస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, స్టేటస్ అన్నది ఇక్కడ కనెక్ట్ అయిందా లేదన్నది ఇక్కడ కనిపిస్తుంది మీకు, నా కర్సర్ చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కనెక్టివిటీ టెస్ట్ అన్నది చేస్తున్నాను చూడండి.
ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్లౌడ్ కనెక్టర్ అన్నది బీటీపీతో కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం అన్నది డన్ అయింది. ఓకే, ఈ విధంగా మనం క్లౌడ్ కనెక్టర్ బీటీపీ కాక్పిట్ అన్నది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ విధంగా టెస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదన్నా ఎస్ఎఫ్టిపి సర్వర్ని తీసుకుందాం. అది ఆన్ ప్రెమిస్తో ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ క్లౌడ్ కనెక్టర్కి వెళ్దాం. క్లౌడ్ కనెక్టర్ కంటే ముందు మనకు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. దానికోసం మనం బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వచ్చిన తర్వాత రెబెక్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంది. దీన్ని జస్ట్ ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయినటువంటి ఫైల్ని లొకేట్ చేయండి. నేనైతే లొకేట్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను డౌన్లోడ్స్లో ఉంటుంది ఆ ఫైల్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా ఈ జిప్ ఫైల్ ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అని క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా జిప్ అని ఉన్నటువంటి ఫోల్డర్ కాస్త ఇట్లా అవుతుంది. దీన్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఇది ఎటువంటి ఇన్స్టాలేషన్ ఉండదండి. జస్ట్ దీనికి ఏంటంటే మనకి ఇన్స్టాలేషన్ అట్లాంటిది ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గానే ఉంటుంది. దీన్ని ఏంటంటే జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఇట్లా డబల్ క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. దీనికి ఇన్స్టాలేషన్ అలా ఏమి ఉండదు. జస్ట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ అని క్లిక్ చేయగానే ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఇది మీ యొక్క అడ్రస్. ఓకేనా, ఇది హోస్ట్, ఇది పోర్ట్ అనమాట. ఓకే, ఇది హోస్ట్, ఇది సర్వర్ ఐపీ అని ఉంది చూసారా. ఇది నార్మల్గా మనకి ఏంటంటే లోకల్గా సర్వర్ అన్నది మనం చూపించాలి కాబట్టి ఇట్లా రియల్ టైంలో ఏంటంటే మీ క్లయింట్ వాడేటటువంటి సర్వర్కి సంబంధించిన అడ్రస్, దానికి సంబంధించిన పోర్ట్ అడ్రస్ వస్తుంది. ఆ తర్వాత యూజర్ నేమ్ వస్తుంది, పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రియల్ టైంలో. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూజర్ పబ్లిక్ కీ అని చెప్పి ఇక్కడ డిసేబుల్ అని ఉంది. రియల్ టైంలో కూడా మీకు ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత యూజర్ రూట్ డైరెక్టరీ. ఈ రూట్ డైరెక్టరీ అన్నది ఏంటంటే మీకు ఏ రూట్ ఇక్కడ మీరు స్టోర్ చేసేటటువంటి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే సి డ్రైవ్లో, యూజర్లో, ఇమ్రాన్లో, ఈ డౌన్లోడ్స్లో, రెబెక్స్, తర్వాత టైనీ ఎస్ఎఫ్టిపి సర్వర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇక్కడ మీరు డేటా అని చూసారా. ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ డేటా అనే ఫోల్డర్ ఉంది చూసారా. దీని లోపల మీరు ఏం డేటా వచ్చినా సరే ఇక్కడికి వస్తుందని అర్థం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి పాత్ చూసినట్లయితే ఈ విధంగా మీకు అన్నది డేటా అన్నది వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది స్టార్ట్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయింది కదా. ఇది మనం జస్ట్ కనెక్టివిటీ టెస్ట్ చేద్దాం. అసలు కనెక్షన్ అన్నది మనం క్లౌడ్ కనెక్టర్కి కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయకుండానే మనకి ఇది అసలు వర్క్ అవుతుందా లేదా, అసలు కనెక్టివిటీ ఆన్ ప్రెమిస్ సిస్టమ్కి కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే ఏమంటారంటే ఫస్ట్ బీటీపీ కాక్పిట్ నుంచి క్లౌడ్ కనెక్టర్కి కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేసాం ఇప్పుడు వరకు. ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ నుంచి మళ్ళీ మనం ఎస్ఎఫ్టిపి సర్వర్, ఆన్ ప్రెమిస్ సర్వర్కి కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలా. అంత ముందర మనం ఒకసారి కనెక్టివిటీ టెస్ట్ అన్నది ఇక్కడ చూద్దాం. ఓకే, ఎస్ఎస్హెచ్ వచ్చాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోస్ట్ అన్నది ఇస్తున్నాం. ఆ తర్వాత పోర్ట్ 22నే, ఇంటర్నెట్ కాదు ఇది. ఇది వచ్చేసి ఆన్ ప్రెమిస్. ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వాలి. యూజర్ ఐడి వచ్చేసేసి ఇక్కడ మనకి క్లౌడ్ కనెక్టర్లో ఉంటుంది, మీకు తెలిసిందే. ఇదిగోండి యూజర్ ఐడి అని ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నా. ఆన్ ప్రెమిస్ సిస్టంలో ఇక్కడ మన క్లౌడ్ కనెక్టివిటీ టెస్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ ఐడి అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాన్లో పెట్టాను. జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే రీచ్ అవ్వట్లేదు. చూసినట్లయితే కనెక్షన్ అన్నది ఇక్కడ మనం కరెక్ట్గా మనం ఫస్ట్ కనెక్టివిటీ సెటప్ అన్నది చేయాలి. ఆ తర్వాత ఇది రీచ్ అవుతుంది. ఓకే, ఎస్ఎస్హెచ్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే పోర్ట్ ఓకే ఎస్ఎస్హెచ్లో ఇప్పుడు మనం కనెక్షన్ అన్నది
చెక్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మన యొక్క ఈ సర్వర్కి సంబంధించినటువంటి అడ్రస్ క్రెడెన్షియల్స్ మొత్తం అయితే ఇప్పుడు సెట్ చేయాలి. దానికోసం క్లౌడ్ కనెక్టర్కి వెళ్దాం. క్లౌడ్ కనెక్టర్ నుంచి ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్కి ఇప్పుడు కనెక్షన్ అన్నది ఎట్లా సెట్ చేస్తాం అన్నది చూపిస్తున్నా చూడండి. క్లౌడ్ టు ఆన్ ప్రెమిస్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ కంట్రోల్ అని చూసారా, ఫస్ట్ దీన్ని అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది యాడ్ అని, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ యొక్క సిస్టమ్ మ్యాపింగ్, ఓకే, యాడ్ సిస్టమ్ మ్యాపింగ్, ఓకే, బ్యాక్ ఎండ్ టైప్ మీ యొక్క సిస్టమ్ అన్నది ఏ టైప్ అన్నది ఇక్కడ నుంచి చూస్ చేయాలి. ఓకేనా, మీకు రియల్ టైంలో మీకు వాళ్ళు ఇస్తారనమాట. ఎబాబ్ సిస్టమా, S4 హనా సిస్టమా, ఎస్ఏపి హనా సిస్టమా, ఎస్ఏపి అప్లికేషన్ సర్వర్ జావాకి సంబంధించిందా, ఆ తర్వాత ఎస్ఏపికి సంబంధించినట్టు బిజినెస్ కనెక్టరా, ఆ తర్వాత ఎస్ఏపికి సంబంధించిన ప్రాసెస్ ఇంటిగ్రేషనా, ఇక్కడ మీకు ఏ సిస్టమ్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్, దాన్ని బేస్ చేసుకొని మనం అయితే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడైతే మనం కనెక్షన్ చేస్తుంది ఏంటంటే నాన్ ఎస్ఏపి సిస్టమ్ కాబట్టి దీన్ని అయితే చూస్ చేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రోటోకాల్, నేను ఎస్ఎఫ్టిపిని యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు వాడేటటువంటి సిస్టమ్ అన్నది ఏ ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి ప్రోటోకాల్ అన్నది చూస్ చేయాలి. హెచ్టిటిపి అంటే వితౌట్ సెక్యూరిటీ, హెచ్టిటిపిఎస్ అంటే విత్ సెక్యూరిటీ. మీకు అక్కడ మీకు మొత్తం కాన్ఫిగరేషన్కి ఎట్లా చేయాలి ఏంటన్న దాని గురించి మీకు డేటా అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఒక షీట్లో. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు కాన్ఫిగ్ చేస్తారు. ఇక్కడ నేనైతే ఎస్ఎఫ్టిపిని కనెక్ట్ చేయడానికి చూస్తున్నాను కాబట్టి నేను ఇక్కడైతే టీసీపీ ప్రోటోకాల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ టీసీపీలో ఎస్ఎస్ఎల్ కాదు నేను వాడుతుంది. ఎస్ఎస్ఎల్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా సెక్యూరిటీ సంబంధించినటువంటి లేయర్ ఉంటుంది దాంట్లో. జస్ట్ టీసీపీని యూజ్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇంటర్నల్ హోస్ట్, ఆ తర్వాత పోర్ట్ అన్నది ఇవ్వాలి. ఇది మీ యొక్క ఇంటర్నల్ హోస్ట్, ఒరిజినల్ హోస్ట్ పోర్ట్ అయితే ఇవ్వాలి. ఈ హోస్ట్ పోర్ట్ అన్నది ఎక్కడ తీసుకుంటాం మనం, ఇక్కడ హోస్ట్ పోర్ట్ అన్నది ఈ రెబెక్స్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఈ హోస్ట్, ఈ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్సే మన హోస్ట్. రియల్ టైంలో ఏంటంటే మీకు దీనికి సంబంధించినటువంటి సర్వర్కి సంబంధించినటువంటి హోస్ట్ పోర్ట్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను హోస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పోర్ట్ ఏంటి 22. ఓకే, 22 అన్నది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వర్చువల్ హోస్ట్, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు వర్చువల్ హోస్ట్ అని వచ్చింది. ఇందాక చూసినట్లయితే ప్రీవియస్ ఇక్కడ హోస్ట్ అని వచ్చింది. ఎంటర్ ద ఇంటర్నల్ ఆన్ ప్రెమిస్ హోస్ట్ అండ్ పోర్ట్ అని వచ్చింది. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే వర్చువల్కి సంబంధించినటువంటిది అడుగుతుంది. వర్చువల్ అంటే ఏం లేదు, అలియాజ్ నేమ్ అన్నది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సిసి, ఓకే, సిసి ఎస్ఏపి క్యాప్స్ లాక్ అనేది సిసి ఎస్ఏపి సిపిఐ అని చెప్పి నేనైతే వర్చువల్ హోస్ట్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, పోర్ట్ అయితే నేను 2222 అన్నది ఇవ్వడం జరిగింది. మన ఒరిజినల్ హోస్ట్ ఏంటిదో మీకు ఐడియా ఉంది కదా. మన ఒరిజినల్ హోస్ట్ అండ్ పోర్ట్ని హైడ్ చేయడం కోసం, అంటే ఏంటి, హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది. ఓకేనా, మనం క్లౌడ్ కనెక్టర్ని ఇప్పుడు ఎట్లా కనెక్షన్ అన్నది చేస్తున్నాం అన్నది మీకు అర్థమైంది కదా. ఇది ఒరిజినల్ హోస్ట్ అండ్ పోర్ట్ అండి మనకి. ఓకేనా, దానికి ఏం చేసామంటే ఫస్ట్ ఆ ఒరిజినల్ హోస్ట్ అండ్ పోర్ట్ అన్నది ఇచ్చాం. ఇప్పుడు వర్చువల్ దాంట్లో ఏమి ఇస్తున్నాం అంటే దానికి అలియాజ్ నేమ్ అన్నది ఇస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నా అంటే జస్ట్ నేను కాపీ చేస్తున్నా. దీన్ని నోట్ ప్యాడ్లో వేసుకుంటా. నోట్ ప్యాడ్ కావాలి నాకు, నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్చువల్ హోస్ట్ పోర్ట్ని అయితే నేను కాపీ చేస్తాను. Ctrl+Alt+C, ఓకే, Ctrl+V కాపీ చేశాను. ఈ పోర్ట్ని కూడా కాపీ చేస్తున్నాను. Ctrl+C, ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఈ హోస్ట్ పోర్ట్ అన్నది కాపీ అయిందిగా, ఇప్పుడు కాపీ చేయడం జరిగింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ ట్యాబ్లో మీకు మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చూపించేశాను కాబట్టి
ఇందాక మనం ఇచ్చింది వచ్చేసేసి ఇది. ఓకేనా? ఫస్ట్ వర్చువల్ హోస్ట్‌కి బిఫోర్ ఏంటంటే ఒరిజినల్ హోస్ట్ పోర్ట్ అన్నది ఇస్తాం. ఓకేనా? ఇది ఒరిజినల్ హోస్ట్ పోర్ట్ కూడా నేను ఇక్కడ నోట్‌ప్యాడ్‌లో యాడ్ చేస్తున్నా చూడండి. ఒరిజినల్ హోస్ట్ పోర్ట్. ఓకే. ఇక్కడ మనకి వ్యూ చేస్తున్నా, ఈక్వల్ టు చేస్తున్నా. ఓకే. ఇక్కడ 22 ఈక్వల్ టు అన్నది యాడ్ చేస్తున్నా. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. దీని ప్లేస్లో అలియాస్ నేమ్ ఇదనమాట. దీని ప్లేస్లో అలియాస్ నేమ్ ఇదనమాట. ఓకే. వర్చువల్ హోస్ట్ పోర్ట్ అంటే అది. ఓకేనా? మీకు ఏంటంటే ఎవరన్నా హ్యాకర్స్ ఎవరన్నా మన డేటా అన్నది తీసుకోవాలి అంటే స్టోలెన్ చేయాలన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒరిజినల్ అడ్రస్ పోర్టు హోస్ట్ పోర్టు అన్నది చూపించదు. ఈ అలియాస్ నేమ్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. ఓకే. దాంతోనే మనం యాక్సెస్ చేస్తాం. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేస్తున్నా. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను సిసి అని రాస్తున్నా. జస్ట్ క్లౌడ్ కనెక్టర్ గురించి చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ టీసీపీ ఇక్కడ మీరు చెక్ ఇంటర్నల్ హోస్ట్ అని చెప్పి చూసారా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రీచబుల్ అని వచ్చింది. రీచబుల్ అని వచ్చిందా? రీచబుల్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం కనెక్టివిటీ టెస్ట్ అన్నది మళ్ళీ ఎస్టాబ్లిష్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఇందాకలాగా మనం ఆ డైరెక్ట్ అడ్రస్ అన్నది ఇవ్వకూడదు. మనం ఏదైతే అలియాస్ నేమ్ ఇచ్చామో అలియాస్ నేమ్ అన్నది ఇక్కడ మనం కాపీ చేసి అది అక్కడైతే ఇవ్వాలి. ఓకే. ఇక్కడ అలియాస్ నేమ్ ఇవ్వాలి. ఒరిజినల్ హోస్ట్ అండ్ పోర్ట్ ఇస్తే పనిచేయదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 2222 దగ్గర 2222 అన్నది చేయడం జరిగింది. జస్ట్ 22 దగ్గర. ఓకే. ఇక్కడ నుంచి జస్ట్ నేను సెండ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి మన వర్చువల్ హోస్ట్ అన్నది సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. ఈ విధంగా మనం క్లౌడ్ కనెక్టర్ నుంచి ఎస్ఎఫ్టిపి సర్వర్ని ఇప్పుడు కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది ఇంతవరకు. ఓకేనా? ఈ విధంగా మనం క్లౌడ్ కనెక్టర్ ఆన్ ప్రెమిస్ సిస్టమ్ని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనమైతే మొత్తం సెటప్ అన్నది ఈ విధంగా చేసుకుంటూ వస్తాం. ఓకేనా? క్లౌడ్ మనకి బీటీపీ కాక్పిట్ ఆన్ ప్రెమిస్ సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి బిఫోర్ క్లౌడ్ కనెక్టర్ని మనం ఎట్లా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నప్పుడు మీకు ఏంటంటే ఇది మీకు వే అనమాట. ఈ విధంగా మనం కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్కి ఎస్టాబ్లిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చూస్ చేస్తే ఇక్కడ ఏమైనా అసలు మనం ఏమైనా స్టోర్ చేసాం లేదు. ఇప్పుడు మనం ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది సేవ్ చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలంటే మన యొక్క ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్దాం. ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళిన తర్వాత ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్తున్నా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్దాం. ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మానిటర్కి వెళ్దాం. ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్కి వెళ్దాం. లో బ్యాటరీ అంట, ఛార్జింగ్ పెడతా. ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్కి వెళ్దాం. ఆ తర్వాత సెక్యూరిటీ మెటీరియల్కి వెళ్దాం. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ అని చూసారా, దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ నేమ్ వచ్చేసి సిసి క్లౌడ్ కనెక్టర్కి సంబంధించి కాబట్టి నేను జస్ట్ సిసి అని ఇస్తాను. డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నీ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టెస్టర్ అని చెప్పి యూజర్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. రియల్ టైంలో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ అన్న సేవ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాస్వర్డ్కి ఏముంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్కి పాస్వర్డే ఉంది కాబట్టి దీన్ని యాజ్ టీజ్గా కాపీ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా కాపీ చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పాస్వర్డ్కి పాస్వర్డ్ అన్నది యాడ్ చేయాలి. సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ కూడా పాస్వర్డ్ అన్నది యాడ్ చేయాలి. ఆ తర్వాత డిప్లాయ్ అన్నది చేయాలి. ఇప్పుడు దీన్ని ఈ అలియాస్ నేమ్ అన్నది మనం యూజ్ చేసి యూజర్ క్రెడెన్షియల్తో అది మన కనెక్టివిటీ టెస్ట్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు సేవ్ చేసినటువంటి యూజర్ నేమ్ ఇక్కడ రాలేదు. ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేస్తా.
పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్స్ ఇట్లా కనెక్టివిటీ మొత్తం అయితే టెస్ట్ చేయాలి. అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ఇట్లా స్టెప్స్ని ఫాలో అయినప్పుడే మీకు ప్రాపర్గా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి అలియాజ్ నేమ్ అన్నది ఇవ్వాలి. అలియాజ్ నేమ్ ఏంటిది? అలియాజ్ నేమ్ ఇది కదా, CCSAP అన్నది అలియాజ్ నేమ్. పోర్ట్ వచ్చేసి 2222. ఓకే, ఇది ఆన్ ప్రెమిస్ కాబట్టి ఇక్కడ SAP అన్నది మనది లొకేషన్ ఐడి. తెలుసు కదా లొకేషన్ ఐడి ఎక్కడ చూస్తామన్నది. డెవ్లోకి వెళ్ళి ఇదిగోండి లొకేషన్ ఐడి ఇదే కదా, దీన్నే ఇక్కడ నుంచి జస్ట్ కాపీ చేసి దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ కాదు, ఇక్కడ మనం లొకేషన్ ఐడి అన్నది ఎంటర్ చేయడం. ఎంటర్ ఎందుకులే, Ctrl+V. ఓకే, ఇప్పుడు నుంచి జస్ట్ మనం నార్మల్గా నాన్లో పెట్టి కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఇందాక మనం యూజర్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీమెయిలే కదా, జీమెయిల్ అని ఉంది చూసారా, దీన్ని జస్ట్ మనం జీమెయిల్ కాదు మనం CC ఇక్కడ యూజ్ చేసింది, అక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ CCని యూజ్ చేసి జస్ట్ నేను ఇక్కడ నుంచి జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ జావా లీగల్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ కనెక్ట్ టు ద యాక్సెస్ కెనో హోస్ట్ ఆర్టిఫాక్ట్. ఇక్కడ కెనో హోస్ట్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ హోస్ట్ కీ కెనో హోస్ట్ అన్నది ఇక్కడ మనం కనెక్షన్ అన్నది సెట్ చేయాలి. ఓకే, దానికోసం కెనో హోస్ట్ అన్నది SFTP కనెక్షన్ చేస్తున్నాం అంటే మేజర్గా వచ్చే ప్రాబ్లం ఇది. ఏం లేదు, ఇక్కడ నాన్లో పెట్టి డౌన్లోడ్ ఇది కాపీ చేసాం కదా, దీన్ని కాపీ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కాపీ ద హోస్ట్ కీ అని చూసారా, దీన్ని కెనో హోస్ట్ అంటారు. ఇది కాపీ చేసిన తర్వాత ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. ఒక నోట్ ప్యాడ్లో న్యూగా తీసుకోండి. దీంట్లో జస్ట్ ఆ కాపీ అయిన దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సేవ్ అన్నది క్లిక్ చేయండి. సేవ్ యాజ్ అని క్లిక్ చేసిన తర్వాత ఆల్ టైప్స్ అన్నది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే జస్ట్ కెనో అని చూసారా, ఇక్కడ ఎటువంటి ఎక్స్టెన్షన్ వద్దు ఇక్కడ అసలు మీకు. ఓకే, జస్ట్ కెనోన్ హోస్ట్ అని చూసారా, దీన్ని సెట్ చేసిన తర్వాత కెనోన్ హోస్ట్, దీన్ని ఎక్స్టెన్షన్ ఏమొద్దు, కెనోన్ అని చెప్పి చేసిన తర్వాత జస్ట్ సేవ్ వచ్చేసేసి నేను ఎక్కడ చేస్తున్నానంటే ఎక్కడ చేద్దాం, డౌన్లోడ్స్లోనే చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ సేవ్ చేస్తున్నా, సేవ్ అయిపోయింది. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేస్తున్నా. ఇప్పుడు కనెక్టివిటీ టెస్ట్ కదా, కనెక్టివిటీ టెస్ట్ బిఫోర్ ఏం చేయాలంటే మనం మానిటర్కి వెళ్ళాలి. మానిటర్లో అప్లోడ్ ఉంది చూసారా, అప్లోడ్లో కెనోన్ హోస్ట్ SSH అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి బ్రౌజ్ చేయాలి. డౌన్లోడ్స్లో canon.txt అని చూసారా, దీన్ని యాడ్ చేయాలి. దీన్ని జస్ట్ డిప్లాయ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం డిప్లాయిడ్ అని చెప్పి వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇప్పుడు మళ్ళీ కనెక్టివిటీ టెస్ట్ యూజర్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి చూద్దాం. ఇప్పుడు కనెక్టివిటీ అవుతుందా లేదన్నా చూద్దామా. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కనెక్టివిటీ అయితే ఎస్టాబ్లిష్ అన్నది జరిగింది. ఇప్పుడు డైరెక్టరీ, ఓకేనా, మనకి డైరెక్టరీకి యాక్సెస్ ఏముందన్న దాని గురించి చెక్ చేద్దాం. జస్ట్ ఇక్కడ మీరు మొత్తం డైరెక్టరీ అనగానే ఇక్కడ ఉంటుంది చూడొచ్చు మీరు. ఇదిగోండి డైరెక్టరీ అనగానే రూట్ డైరెక్టరీ అని చూసారు, యూజర్ రూట్ డైరెక్టరీ. దీన్ని జస్ట్ కాపీ చేస్తున్నా, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి ఓకే, జస్ట్ ఇక్కడ ఇట్లా జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఇట్లా మొత్తం
మొత్తం పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా వస్తుంది మొత్తం పాత్ ఇస్తే. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ నుంచి స్లాష్ అని ఇచ్చేయండి. ఇక్కడ నుంచి సెండ్ అని క్లిక్ చేయండి. మనకి ఏ డైరెక్టరీస్కి యాక్సెస్ ఉంది ఏంటన్న దాని గురించి మీరు చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్టర్ యూజర్ అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, దానికోసం వచ్చేసేసి ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే డౌన్లోడ్స్లో వచ్చిన తర్వాత ఇదే కదా మనం వాడుతుంది రెబెక్స్. ఏది ఇదేనా వాడుతుంది మనం? ఇది కాదే, డేటా అని ఉంటుంది. ఓకే, ఇది రెబెక్స్లో డేటా అని ఉంది, చూసారా? వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. ఓకే, ఇక్కడ డేటా అని ఉంది, చూసారా? దీని లోపల ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తున్నానంటే జస్ట్ సిసి అని చెప్పి క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇది మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా లేదన్నా చూద్దాం. ఓకే, స్లాష్ ఇక్కడ చూసారా సిసి అని వచ్చింది. ఇప్పుడు దీని లోపల మనం ఏమైనా యాడ్ చేయాలంటే సిసి దీని లోపల సెండ్ అని క్లిక్ చేస్తున్నాం. ఓకే, సిసి లోపల ఏమైనా ఉన్నాయి అనుకోండి అట్లా రావచ్చు. ఓకే, స్లాష్ మళ్ళీ ఇస్తా. ఆ తర్వాత సిసి లోపల ఏమైనా ఉన్నాయో చూడాలనుకున్నప్పుడు ఏం లేవు. ఓకే, ఇప్పుడు మనం దీని లోపల ఏదైనా ఫోల్డర్ ఏం లేవు, జస్ట్ ఇక్కడ స్లాష్ అని ఇస్తే అసలు మనకి డేటా లోపల ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. ఫైనల్గా మనం ఇక్కడ మీరు చూడొచ్చు 0 November 14-18 సిసి. ఇక్కడ టైం కూడా చూడొచ్చు 1852 1851కి క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఐఫ్లో సింపుల్గా ఒకటి రెడీ చేసి కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఓకే, దానికోసం ఏం చేద్దామంటే ఒక సింపుల్గా ఐఫ్లో అన్నది రెడీ చేద్దాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్లోకి నేనైతే వెళ్తున్నా. ఇంటిగ్రేషన్ ఫ్లో డిజైన్కి వెళ్తున్నా. డిజైన్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ ఒక ఐఫ్లోని అయితే క్రియేట్ చేస్తా. సిసి క్లౌడ్ కనెక్టర్ కాబట్టి లోడ్ అవుతుంది. ఇక్కడ సిసి CLOUD క్లౌడ్, సారీ డిఈ ఎందుకు వచ్చింది? ఓకే, దీన్ని జస్ట్ సేవ్ చేస్తాను. ఆర్టిఫాక్ట్ రెడీ చేస్తా. యాడ్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ, సారీ ఇంటిగ్రేషన్ ఫ్లో, ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐలో ఇంటిగ్రేషన్ ఫ్లో ప్యాకేజ్ లోపల ఇక్కడ సిసి కదా, CLOUD క్లౌడ్ అండర్స్కోర్ కనెక్టర్, క్లౌడ్ కనెక్టర్ అని చెప్పి నేమ్ అయితే ఇట్లా ఇద్దాం. ఓకే, ఇక్కడ నేను జస్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్లో అన్నది ఓపెన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనం చేసేటటువంటి టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి దీన్ని ఎడిట్ మోడ్ అన్నది ఎనేబుల్ చేస్తా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి
ఎస్ఎఫ్టిపి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే, ఎస్టాబ్లిష్ చేద్దాం ఎస్ఎఫ్టిపి అన్నది. దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి ఎస్ఎఫ్టిపి అన్నది చూస్ చేద్దాం. ఎస్ఎఫ్టిపి, ఓకే, ఎస్ఎఫ్టిపి అన్నది చూస్ చేయడం జరిగింది. దీన్ని కాన్ఫిగ్ చేద్దాం. రిసీవర్ సైడ్ ఎస్ఎఫ్టిపిని టార్గెట్, ఇక్కడ డైరెక్టరీ అన్నది ఇవ్వాలి. ఆ తర్వాత ఫైల్ నేమ్ అన్నది ఇవ్వాలి. ఆ తర్వాత టైం స్టాంప్ని యాడ్ చేయాలనుకుంటున్నారు అన్న దాని గురించి ఇవ్వాలి. ఆ తర్వాత అడ్రస్ ఇవ్వాలి. ఇది మనం ఆన్ ప్రెమిస్ కాబట్టి ఆన్ ప్రెమిస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత యూజర్ నేమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే ఇక్కడ మనం డైరెక్టరీ అయితే ఇవ్వాలి. ఈ డైరెక్టరీ అన్నది దేనికి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి డేటా అన్నది. మనం సిసి అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం కదా, దాంట్లో అయితే ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. కాబట్టి నేను ఆల్రెడీ ఇందా చూపించాను మీకు, నేను సిసి అని చెప్పి ఇక్కడ మనకి ఒకసారి బ్యాక్ వెళ్తున్నా చూడండి. ఇది రెబెక్స్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసింది. ఇది దీని లోపల డేటా అని ఉంది. దీని లోపల మనం సిసి అనే దాంట్లో ఇప్పుడు మనం అయితే డేటా అన్నది యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఫోల్డర్ లొకేషన్ డైరెక్టరీ అన్నది ఇక్కడ ఇస్తాం. ఆ తర్వాత మీకు వాళ్ళు ఇస్తారు రియల్ టైంలో మనకి. ఓకే, ఇక్కడ ఏ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నారు అన్న దాని గురించి మనం ఎస్ఏఎంపి, నేను జస్ట్ శాంపిల్ ఫైల్ కాబట్టి డాట్ ఏమిద్దాం, సిఎస్వి అని చెప్పి ఇస్తాను. లేకపోతే మనకేంటంటే ఎక్స్ఎంఎల్ అని ఇచ్చేద్దాం. ఎక్స్ఎంఎల్, ఓకే, ఎక్స్ఎంఎల్ ఫైల్ అయితే ఇక్కడికి మనకి రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చేసింది కదా. ఆ తర్వాత అడ్రస్ ఉంది చూసారా, ఈ అడ్రస్ అన్నది మనం అలియాజ్ అడ్రస్ ఏదైతే సెట్ చేసామో నోట్ ప్యాడ్లో ఇందా స్టోర్ చేసి పెట్టాం కదా, ఆ అలియాజ్ నేమ్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. ఎస్ఏపిసిసి అని చూసారా, సిసి ఎస్ఏపిసిపి అని చెప్పి అది ఇక్కడ ఇవ్వాలి అడ్రస్. ఓకే, ఆ తర్వాత ఆన్ ప్రెమిస్ కదా, ఇక్కడ ఐడి ఇవ్వాలి. ఈ ఐడి ఎక్కడ ఉంటుంది, క్లౌడ్ కనెక్టర్లో ఉంటుంది మనకి. ఇది క్లౌడ్ కనెక్టర్లో ఐడి, లొకేషన్ ఐడి అన్నది ఇది. దీన్ని అయితే ఇక్కడ నుంచి జస్ట్ కాపీ చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ లొకేషన్ ఐడి అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ పబ్లిక్ కీ, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్నది యూజ్ చేస్తున్నా. అక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది ఏ నేమ్తో కీ స్టోర్లో స్టోర్ చేసామో చూసి ఇక్కడ సిసి అని చెప్పి మనం స్టోర్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా, తీసుకొచ్చి ఇక్కడ మనం క్రెడెన్షియల్ నేమ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయిపోయింది కదా. ఆటోమేటిక్లీ ఎనేబుల్ ద సపోర్ట్ డిస్క్రిప్షన్ అల్గారిథం. ఓకే, ఈ విధంగా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే ఓకే ఈ విధంగా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం కదా ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ సేవ్ అని క్లిక్ చేస్తున్నా. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్టిటిపిఎస్ని నేనైతే యూజ్ చేస్తున్నా. హెచ్టిటిపిఎస్ అన్నది యూజ్ చేస్తున్నా. ఇక్కడ కనెక్షన్లో ఇక్కడ స్లాష్ ఎస్ఏఎంపి సిసి అని చెప్పి నేమ్ అయితే ఇచ్చాను. ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్ దీన్ని కూడా సేవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ డేటా ఇద్దాం. ఆ డేటా అన్నది ఇక్కడికి వచ్చి సేవ్ అవ్వాలి. అది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫార్మేట్ చేద్దాం, అవసరం లేదు, జస్ట్ నేను నార్మల్ ఫ్లోనే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే సేవ్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తే మనకి కన్వర్టర్లో కన్వర్ట్ చేద్దామా అండి. ఇక్కడ కన్వర్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏమున్నాయి, ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి ఉంది. ఓకే, ఎక్స్ఎంఎల్ టు ఈడిఐ, ఎక్స్ఎంఎల్ టు జేసన్ ఉంది. ఓకే, ఎక్స్ఎంఎల్ టు జేసన్. ఓకే, ఎక్స్ఎంఎల్ టు జేసన్ అన్నది యాడ్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని కొంచెం కాన్ఫిగ్ చేద్దాం. ఓకే, ఎక్స్ఎంఎల్ టు జేసన్. ఇక్కడ మనం ఏం చేసేది లేదు, జస్ట్ ఎక్స్ఎంఎల్ టు జేసన్ ఫార్మాట్లో రావాలి మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తే. దీన్ని ఏం చేస్తున్నా అంటే సేవ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి జస్ట్ డిప్లాయ్ చేద్దాం. కాన్ఫిగరేషన్ ఏమి ఉండదు ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే ఏం లేదు, జస్ట్ సేవ్ చేస్తున్నా.
ఇక్కడ నుంచి జస్ట్ డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, ఇంటిగ్రేషన్ని డిప్లాయ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ URL రెడీ అయిందా లేదా అన్నది ఇప్పుడు మళ్ళీ మనం మానిటర్కి అయితే వెళ్ళాలి. మానిటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మానిటరింగ్ ఇంటిగ్రేషన్స్ అండ్ APIస్కి వెళ్దాం. ఇక్కడ 4th ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ చేద్దాం. అంతకంటే ముందు క్లౌడ్ కనెక్టర్. ఓకే, క్లౌడ్ కనెక్టర్ CC ఇది కాపీ చేస్తున్నా. ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్ POST. ఓకే, పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ చేసా. ఓకే ఓపెన్ అవ్వు. ఓకే, ఇక్కడ పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ జస్ట్ న్యూ. ఓకే, ఇది మనం ఏం చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మన URL అనేది ఇస్తున్నాం. అథెంటికేషన్కి వస్తున్నాం. బేసిక్ అథెంటికేషన్కి వచ్చాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. బాడీలోకి వద్దాం, రాలోకి వద్దాం. ఇక్కడ మనం శాంపిల్ XML ఫైల్ ఒకటి ఇవ్వాలి. సో దానికోసం మనం వెబ్సైట్కి వెళ్దాం. ఎక్కడుంది మన వెబ్సైట్? ఓకే, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం TechCPI Zone అని చెప్పి సెర్చ్ చేసాం. ఫస్ట్ది TechCPI Zone ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పాపప్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ షేర్డ్ కోడ్స్లోకి వద్దాం. షేర్డ్ XML కోడ్కి వచ్చాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఈ కోడ్ అయితే తీసుకుంటున్నా, జస్ట్ కాపీ చేశాను. దీన్ని మినిమైజ్ చేయాలి. ఇక్కడ పోస్ట్ మ్యాన్కి రావాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ యాడ్ అయితే చేయడం జరిగింది. ఇది మనకి ఫైల్ ఫార్మేట్ వచ్చేసేసి XML. ఓకే, ఇప్పుడు మనకి ప్రాపర్ కనిపిస్తుంది కదా. మనకి అవుట్పుట్ రావాల్సింది ఏంటి? JSON కన్వర్టర్ యూజ్ చేసాం కాబట్టి. ఓకే, అంతకంటే ముందు మనకి ఏంటంటే అసలు మీకు ఆ ఫోల్డర్లో CC అనే ఫోల్డర్లో ఏమన్నా డేటా ఉందా లేదన్నా చూపించాలి. ఇది కదా CC అనే ఫోల్డర్. సారీ, ఈ CC కాదు మనకు కావాల్సింది. డౌన్లోడ్స్లో రెబెక్స్లో ఉన్నటువంటి క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్ డేటా. దీని లోపల CC ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఓకే, దీన్ని ఏం చేద్దాం? మినిమైజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు రా అథెంటికేషన్ మొత్తం సెట్ చేసేసాం. ఇక్కడ ఏంటంటే 200 ఓకే రావాలి. ఓకే, జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి 1 2 3 4 అంతా ఓకే కదా. జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నాం. 401 అథరైజ్డ్. ఓకే, అథెంటికేషన్కి వెళ్ళు. బేసిక్ అథెంటికేషన్. దీన్ని Ctrl+Alt తీసేసాయి. దీన్ని కూడా Ctrl+Alt తీసేసాయి. ఇప్పుడు మనం మన క్రోమ్కి వెళ్దాం. ఇక్కడ మనకి బీటీపీకి వచ్చాం. దీన్ని క్లోజ్ చేసేసాయి. కీలోకి రా. JSON క్లయింట్ ఐడి కాపీ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి మనం పోస్ట్ మ్యాన్కి వెళ్ళాలి. మళ్ళీ యూజర్ నేమ్ని ఇస్తున్నా. ఆ తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ కోసం మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. దీన్ని కాపీ చేస్తున్నా. ఓకే, ఆ తర్వాత దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, అథెంటికేషన్ ఓకే. బాడీలో రా ఫైల్ ఇవ్వడం జరిగింది, XML. ఇప్పుడు సెండ్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి. ఈసారి కూడా ఏమొస్తుందో చూద్దాం. అథెంటికేషన్ ఈసారి
ఓకే, ఇక్కడ ఏమని వస్తుంది, 4BD అని ఎర్రర్ అన్నది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి అది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఈ హోస్ట్ ఏదైతే ఉందో ఈ హోస్ట్ పోర్ట్ ఇవి రెండు కలిపి ఇవ్వాలి. మనం ఏమి ఇచ్చాం అసలు SFTPలో, ఒకసారి ఐఫ్లోకి వెళ్దాం. ఓకే, ప్రాపర్గా ఇస్తే ఆ ప్రాబ్లం రాదు. ఓకే, ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దీంట్లో ప్రాపర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు జస్ట్ సేవ్ చేస్తున్నా, జస్ట్ డిప్లై చేద్దాం. ఓకే, ఇది అలియాస్ నేమ్, దాంతోపాటు దాని యొక్క పోర్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్లో ఉంది కదా, ఇది అలియాస్ నేమ్, ఇది పోర్ట్, అదే కదా ఇక్కడ ఉంది. కాలన్ పెట్టి మధ్యలో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, మీకు ఒకసారి రాసి చూపిస్తా చూడండి. నోట్ ప్యాడ్లో Ctrl+C చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం యాడ్ చేసిన తర్వాత జస్ట్ కాలన్ పెట్టి 22 ఒక్క నిమిషం, స్పేస్ ఏం లేదు, స్పేస్ 2222. ఓకే, ఇట్లా ఇచ్చాం. ఓకే, అది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆన్ ప్రెమిస్ మొత్తం అయితే సెటప్ మొత్తం కంప్లీట్. జస్ట్ సేవ్ చేసి మళ్ళీ డిప్లై చేద్దాం. సేవ్ చేసి డిప్లై చేస్తున్నా. డిప్లై అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ రన్నింగ్ స్టేటస్ స్టార్టెడ్ అని రావగానే మనం ఒక్క నిమిషం, ఇది కదా ఇంకా జనరేట్ అవ్వలేదు. ఎండ్ పాయింట్ URL జనరేట్ అయితే మనం మళ్ళీ ట్రిగర్ చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది, ఇందాక ఎర్రర్ ఫెయిల్డ్ అయింది 2 times. ఎందుకంటే మనం అక్కడ పోర్ట్ ఇవ్వలేదు. పోర్ట్ 2222 అనేది ఇవ్వకపోతే ఎట్లా? ఓకేనా, అలా 2 times మనకి ఫెయిల్ అయితే అయింది. 4th టైం ఇప్పుడు ఇది కాపీ చేద్దాం URL. మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నా. నేను ఇంకా యూజర్ క్రెడెన్షియల్స్ డిఫెక్ట్ ఏమని చెప్పి చూశాను. ఇక్కడ బాడీ రా అంతా ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, 200 ఓకే వచ్చిందా? ఇదిగోండి 200 ఓకే వచ్చింది చూడండి. ఎర్రర్ వస్తేనే మీకు ప్రాబ్లం అన్నది ఎట్లా సాల్వ్ చేయాలన్నది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎర్రర్ వచ్చిందాన్ని ఎట్లా సాల్వ్ చేసామో చూసారు కదా. రియల్ టైంలో కూడా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటి, XML ఫైల్, వచ్చిన అవుట్పుట్ JSON. ఇప్పుడు ఇది మనకి ఆ రెబెక్స్ ఫోల్డర్లోకి వచ్చిందా లేదన్నది చూద్దాం. ఇదిగోండి XML అని రావడం జరిగింది. ఇక్కడ మనకి ఫోల్డర్ లోపల ఫైల్ చూడొచ్చు, JSON ఫార్మాట్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు క్లయింట్ వచ్చేసేసి మనల్ని కొన్ని టైమ్స్ విత్ టైం స్టాంప్తో పంపించండి అని చెప్పి అడుగుతారు. ఆ టైంలో ఏం చేయాలన్నది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విత్ టైం స్టాంప్తో ఎట్లా పంపించాలి, ఐఫ్లోని ఎట్లా కాన్ఫిగ్ చేయాలన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు SFTPని క్లిక్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ SAP ఉంది చూసారా, డాట్ బిఫోర్ అండర్స్కోర్ పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే JSON. ఓకే, JSON ఫార్మాట్ కదా మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఓకే, JSON. ఓకే, అదే కదా వాడుతుంది ఇప్పుడు మనం JSON. ఎందుకు వచ్చా ఇక్కడ? ఓకే, JSON ఫార్మాట్లో విత్ టైం స్టాంప్స్తో రావాలి అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ టైం స్టాంప్ అన్నది క్లిక్ చేస్తాం. ఈ అండర్స్కోర్ అన్నది యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనకి విత్ టైం స్టాంప్తో వస్తుంది. జస్ట్ సేవ్ చేసి డిప్లై చేస్తున్నా. మళ్ళీ కాన్ఫిగ్ చేసాం కాబట్టి ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందిగా ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లో అన్నది మీకు అసలుకి ఆన్ ప్రెమిస్ సిస్టమ్ ఎట్లా కనెక్ట్ చేసామన్నది క్లౌడ్ కనెక్టర్ని యూజ్ చేసి
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ నుంచి సెండ్ అని క్లిక్ చేస్తున్నాం. ఓకే, కొంచెం నాయిస్ వస్తుంది, అది ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి విత్ టైం స్టాంప్తో వచ్చిందా లేదా ఫైల్ అన్నది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ విత్ టైం స్టాంప్తో వచ్చింది చూడండి, జేసన్ ఫైల్ వచ్చింది. ఈసారి దీన్ని ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మనకి విత్ టైం స్టాంప్తో జేసన్ ఫైల్ అన్నది రావడం జరిగింది. మీకు ప్రాపర్గా అర్థమైంది కదా. ఇది కాదు, ఇది మనకి అవుట్పుట్. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిన. ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చిన ఫైల్లో విత్ టైం స్టాంప్తో ఎట్లా వచ్చింది, వితౌట్ టైం స్టాంప్ అని చెప్పి ఫస్ట్ వచ్చింది, అది XML ఎక్స్టెన్షన్ వచ్చింది. దాని తర్వాత విత్ ఎక్స్టెన్షన్తో పాటు ఎక్స్టెన్షన్ చేంజ్ చేశాను జేసన్ అని చెప్పి, దాంతోపాటు విత్ టైం స్టాంపు మళ్ళీ ఇక్కడ టైము, డేటు, ఇయర్, మంత్ మొత్తం యాడ్ అయ్యి వచ్చింది. ఈ విధంగా విత్ టైం స్టాంప్తో పంపిమన్నప్పుడు ఈ విధంగా పంపిస్తాం. మై హోప్ మీకు ఈ వీడియో మొత్తం క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ప్రాపర్గా కంప్లీట్గా మొత్తం యాక్సెస్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ విధంగా ఎండ్ టు ఎండ్ ఫ్లో అన్నది ఒక క్లౌడ్ కనెక్టర్ ఆన్ ప్రెమిస్ సిస్టమ్ని కనెక్ట్ చేసే ముందు ఎస్ఏపి సిపిఐకి ఎస్ఏపికి సంబంధించిన బీటీపీ కాక్పిట్, దాంతోపాటు క్లౌడ్ కనెక్టర్ని కనెక్ట్ చేయడం, క్లౌడ్ కనెక్టర్ నుంచి థర్డ్ పార్టీ సిస్టమ్ ఏదైనా సిస్టమ్ అనుకోండి, ఎబాప్ కానివ్వండి, హెనా కానివ్వండి, ఆన్ ప్రెమిస్ సిస్టమ్ని కనెక్ట్ చేసే బిఫోర్ మనం క్లౌడ్ కనెక్టర్ అన్నది వాడతాం. ఓకేనా, దాన్ని ఎట్లా సెట్ చేయాలి ఏంటన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.